ఆ నందిని అత్తే వల్లే కదా నేను స్కూల్కి కూడా వెళ్ళలేకపోయాను. స్కూల్కి వెళ్ళడానికి నాకు అవకాశం లేకుండా పోయింది. అవును, మన జీవితాల్ని మళ్ళీ నాశనం చేసి నిలదొక్కుకోవడానికి అవకాశం లేకుండా చేసింది. అర్జున్, లీవ్ ఇట్ అర్జున్. నో, నేను వెళ్ళి అంతు తేలుస్తాను. అర్జున్, అర్జున్! అమ్మా, నాన్నని మాట్లాడిని. ఏం జరుగుతుందో ఏం చెప్తుందో అత్త చెప్పని. నందిని, 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 నందిని! ఎక్కడ శివగామి నగలెక్కడా? ఏంటన్నా నగలేంటి? శివగామి నగల గురించి నన్నెందుకు నిలదీస్తున్నావు? అవి తీసుకువెళ్ళి అజాగ్రత్తగా ఉండి పోగొట్టింది నువ్వు. నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి నన్ను బ్లేమ్ చేస్తున్నావా? ఈ నాటకాలన్నీ నా దగ్గర ఆడకు. నీ బుద్ధి ఏంటిదో నాకు తెలీదా? నువ్వు ఎలాంటి దానివో నాకు తెలీదా? చెప్పు, ఆ నగలెక్కడున్నాయి? ఏం చేసావు? నీ భార్య నగలతో నాకు అవసరమే లేదు. అంత దిక్కులేని బ్రతుకు నేను బ్రతకడం లేదు. అలా బతుకుతుంది, మా పంచన చేరింది మీరు. భవానీ, పద. నందిని, ఏం మాట్లాడుతున్నావు? నోరు అదుపులో పెట్టుకో. తప్పు చేసిన వాళ్ళు ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇలాగే మాట్లాడతారు. ఇది ఒక స్ట్రాటజీ. నందిని, నీ వ్యవహారాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం నువ్వు. బాగుందన్నా, నీకు ఆశ్రయం ఇచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్తున్నావు. నీ భార్య నగల గురించి ప్రశ్నించాల్సింది నిన్ను. నువ్వు చేసిన పనిని కప్పిపుచ్చుకోవడానికి నీ భార్య దగ్గర నువ్వే తప్పు చేయలేదని ప్రూఫ్ చేసుకోవడానికి నువ్వు నన్ను తప్పు పడుతున్నావు. మాస్టర్వే కాదు, మాస్టర్ మైండ్ అని పెంచుకుంటున్నావు. నందిని, నోటికొచ్చిందల్లా మాట్లాడుకో. నందిని, చెప్పు, ఆ నగలు నువ్వే తీసుకున్నావని నాకు క్లియర్గా తెలుసు. ఏం చేసావు ఆ నగలు? నిప్పు లేకుండా పొగ రాదు కదా. అర్జున్ సార్కి నీ మీద అనుమానం వచ్చిందంటే ఏదో విషయం తెలిసే ఉంటుంది. నిజంగా నువ్వు ఆ నగలు తీసావా? అలా బతిమిలాడితే చెప్తుందా? నేను చెయ్యని తప్పుకు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఏది? నీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పు, నువ్వే తప్పు చేయలేదని. అర్జున్, ప్లీజ్, దీన్ని పెద్దది చేయకు. నువ్వాగు శివగామి, నీకేమీ తెలీదు. ఆ నగల అవసరం ఎంతుందో నాకు నీకు మాత్రమే తెలుసు. అలాంటి నగలు కొట్టేసి నాటకం ఆడుతుంది. చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను తీయలేదు. ఏది? మీ అమ్మ మీదో మీ అన్న మీదో ఒట్టేసి చెప్పు, నువ్వు ఈ దొంగతనం చేయలేదు అని. అర్జున్, లీవ్ ఇట్. తనని అలా ఇబ్బంది పెట్టుకు. మనం పడే ఇబ్బంది ఎవరు చూస్తారు? ఎలా మాట్లాడుతుందో విన్నావుగా. ఆశ్రయం ఇచ్చిందే గొప్ప విషయం అని చెప్తుంది. ఎంత పొగరు లేకపోతే అంత మాట అంటుంది. నందిని, నిజం చెప్పు. సార్ అంత కన్ఫర్మ్ గా అడుగుతున్నారంటే ఏది లేకుండా అడగరు కదా. నువ్వు కూడా నన్ను అవమానించాలని చూస్తున్నావా? నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? ఏ, నిజం చెప్తావా? చెప్పవా? అర్జున్! చెప్పు. అర్జున్, ఆ నగల గురించి వదిలే. వాటి అవసరం లేదు. నువ్వురా.